హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేయాలి అనుకుంటున్న టాపిక్ ఏంటంటే, స్టార్ మాలో ఒక 3 నెలల నుంచి టెలికాస్ట్ అవుతూ ఉంది కదా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా వీడియోని చూడండి. నేను దీంట్లో చెప్పే కొన్ని మాటలు అయితే దీంట్లో లాజిక్ ఉంది కదా, ఇది నిజమే కదా అని ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది. అయితే ఇంకా సీజన్ అనేది ఇంకా 3 డేస్లో క్లోజ్ అవబోతుంది. ఈ 3 డేస్లోనే రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు అనేది కూడా తెలిసిపోతుంది. అయితే ఈ టైంలో నేను ఆ ప్లేయర్స్కి సంబంధించి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ గేమ్ స్టైల్, వాళ్ళ రిలేషన్షిప్స్ ఇలాంటి వేటి గురించి నేను డిస్కస్ చేయాలనుకోవటం లేదు. వాళ్ళ ఓన్ స్టైల్లో వాళ్ళు ఆడుకున్నారు, వాళ్ళకి నచ్చిన విధంగా ఆడుకొని ఈరోజు టాప్ 5లో నిలబడి హౌస్లో ఉండిపోయారు. అయితే వీళ్ళ గురించి నేను ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ కానీ ఏవీ మాట్లాడట్లేదు. అయితే నేను డిస్కస్ చేయాలనుకుంటున్న మెయిన్ టాపిక్ ఏంటంటే, ప్రతి సీజన్లోనూ ఒక ఆనవాయితీ వస్తూ ఉంటుంది కదా. ఒక చిన్న సీన్ క్రియేట్ చేస్తారు. ఒక టైంలో సిల్వర్ సూట్ కేస్ అని, గోల్డెన్ సూట్ కేస్ అని తీసుకొచ్చి దాంట్లో సమ్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టేసి ఒక సెలబ్రిటీని లోపలికి పంపించి అక్కడున్న ప్లేయర్స్ని టెంప్ట్ చేసి వాళ్ళ చేత తీసుకునేలాగా చేసి వాళ్ళని ఆ ప్లేస్ నుంచి తప్పించి బయటకు తీసుకొచ్చేయటం, ఇదంతా ఒక సీన్ జరుగుతుంది కదా. ఈ టాపిక్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ సీజన్లో కూడా ఆ సీన్ అనేది నడుస్తుంది కాబట్టి దీని గురించి కొన్ని అనాలిసిస్ ఉంది, దాన్ని మీకు షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ప్రతి సీజన్లో ఏంటంటే సెలబ్రిటీసే వస్తారు కాబట్టి సెలబ్రిటీస్ మధ్య జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సీజన్ అనేది డిఫరెంట్. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనే ఒక థీమ్తో వచ్చారు కదా, దానికి అనుగుణంగానే టాప్ 5 కూడా అలాగే ఉన్నారు. సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు. సెలబ్రిటీస్లో ఏంటంటే ఇమ్మాన్యుయల్, సంజన అండ్ తనూజ ముగ్గురు ఉన్నారు. కామనర్స్గా ఏంటంటే పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఉన్నారు. అయితే ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్డర్ అనేది మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. 5th ప్లేస్లో సంజన గారు బయటకు వచ్చేస్తారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకా 4th ప్లేస్లో ఇప్పటికున్న ఓటింగ్ ప్రకారం ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. 3rd ప్లేస్లో డెమాన్ పవన్, ఇంకా 2nd, 1స్ట్లో తనూజ, కళ్యాణ్ వీళ్ళే ఉంటారు. ఫైనల్గా నాగార్జున గారు పట్టుకునే చేతులు వీళ్ళిద్దరియే అని చాలా రోజుల నుంచి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడే కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. ఈ సీజన్ స్పెషల్గా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి ఈ మనీ అవకాశము, సూట్ కేస్ అనేది మోస్ట్లీ ఎవరికి ఇవ్వాలి అనేది విన్నర్ రన్నర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఈ సీజన్లోనే జరుగుతుంది. అది ఎలాగో నేను మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ కళ్యాణ్ కానీ విన్నర్ అవుతున్నాడు అని అనుకుంటే, కళ్యాణ్ ఎవరు, కామనర్ కాబట్టి ఇప్పుడు మనీ అవకాశాలు, ఆ సూట్ కేస్ అవకాశాలు సెలబ్రిటీకి వచ్చేలాగా డిసైడ్ చేస్తారు. ఎలాగంటే అది 5th ప్లేస్లో సంజన గారు బయటకు వచ్చేస్తారు, తీసేయండి. ఇంకా 4 మెంబర్స్ ఎవరక్కడ, ఇమ్మాన్యుయల్, డెమాన్ పవన్, కళ్యాణ్, తనూజ. సో ఇప్పుడు కళ్యాణ విన్నర్ అయిపోతున్నప్పుడు రన్నర్గా తనూజ ఉంటుంది. ఇంకా అక్కడ ఉంది ఎవరు, డెమాన్, ఇమ్మాన్యుయల్. కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అవుతున్నప్పుడు ఒక సెలబ్రిటీకి రావాలి కాబట్టి డెమాన్ పవన్ని 4th ప్లేస్లో ఎలిమినేట్ చేసేసి 3rd ప్లేస్లో ఇమ్మాన్యుయల్ని ఉంచి ఆ మనీ సూట్ కేస్ అనేది ఇమ్మాన్యుయల్కి వచ్చేలాగా డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఇలా కాకుండా తనూజ విన్నర్ అవుతుంది అని అనుకోండి, అప్పుడు తనూజ సెలబ్రిటీ కాబట్టి ఈ మనీ ఛాన్సెస్ అనేవి కామనర్కి వచ్చేలాగా డిసైడ్ చేస్తారు. అది ఎలా జరుగుతుందంటే, ఇమ్మాన్యుయల్ని 4th ప్లేస్లో బయటికి తీసుకొచ్చేసి ఆ టైంలో డెమాన్ పవన్ని 3rd ప్లేస్లో ఉంచి అప్పుడు మనీ ఆఫర్ చేయొచ్చు. ఒకవేళ అంటే డెమాన్ పవన్ ఇంకా అతనికి ఉన్న సమస్యలతోటి ఒకవేళ టెంప్ట్ అయి మనీ కానీ తీసుకుంటే అప్పుడు విన్నర్గా ఒకళ్ళకి, మనీ ఆఫర్ ఒకళ్ళకి వచ్చినప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే ఆ థీమ్కి జస్టిఫైడ్ అవుతుంది, అందరికీ బాగా కరెక్ట్గా ఉంటుంది అని ఇలా టీం అనేది ఆలోచన చేయొచ్చు. ఒకవేళ కానీ ఇదనేది ఏంటంటే అంతా కరెక్ట్గా జరిగిపోతూ ఉంటే, ఇన్ కేస్ వాళ్ళు మనీ ఆఫర్ చేసినా కూడా ఎవ్వరూ తీసుకోకపోతే అక్కడ ఏ చేంజెస్ అనేవి జరగవు. లేకుంటే ఇంకా అలా కూడా కాకుండా ఇలా మనీ ఆఫర్ అనేది ఇలా థింకింగ్ చేసి ఇచ్చేది ఎందుకు, రన్నరు విన్నరు ఒకళ్ళు కామనరు ఒకళ్ళు సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు కూడా థీమ్ జస్టిఫైడ్ అయ్యింది అని అనుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదైనా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ జస్ట్ మనం ఒక అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక లాజిక్కే కదా అని అనిపించి నేను వీడియో చేస్తున్నాను. అయితే నన్ను అడిగితే ఇలా సూట్ కేసులో మనీ పెట్టేసి వేరొక ప్లేయర్ని టెంప్ట్ చేసి మనీ ఆఫర్ చేసి
ఆ వచ్చిన మనీని మన విన్నర్ అయిన ప్లేయర్ నుంచి ఆ అమౌంట్ నుంచి డిడక్ట్ చేయటం అనేది నన్ను అడిగితే వోస్ట్ థింగ్ అసలు. అది ఒక ప్లేయర్ ఎవరైనా కానీ ఎంతమంది అయినా బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు మెయిన్గా వాళ్ళు మనీ కోసం అండ్ ఫేమ్ కోసమే వస్తారు. మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము అని ఇలాంటి మాటలు చెప్తే అవి ఖచ్చితంగా ఫేకే అవుతాయి. కానీ ఒక ప్లేయర్ విన్ అయితే అతనికి 50 lakhs ఇస్తున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు అతనికి వచ్చిన మనీలో నుంచి 1 రూపీ కూడా తీయకూడదు. కానీ అక్కడ ఈ సీన్ ఒకటి చేసేసి వాళ్ళు తీసుకున్న అమౌంట్ని ఖచ్చితంగా విన్నర్ అమౌంట్లో నుంచి డిడక్ట్ చేసేస్తే అది ఎంత వర్స్ట్ అనిపిస్తుందంటే చూడటానికి. అసలు అలా ఎందుకు చేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ నేను చూసిన వాటిల్లో మహా దారుణం ఏంటంటే 4th సీజన్లో జరిగిన దారుణం. అసలు అభిజిత్కి 50 lakhs వస్తే దాంట్లో 50% 25 lakhs డిడక్ట్ అయిపోయింది ఇలా మనీ ఆఫర్ చేయటం వల్ల. దాని మీద చాలానే అలిగేషన్స్ ఉన్నాయి. అవి నిజమో కాదో మనకైతే తెలియదు. బట్ అదైతే చాలా చాలా దారుణం. అసలు 25 lakhs బయటికి వెళ్ళిపోయి 25 lakhs మాత్రమే విన్నర్కి వచ్చిందంటే ఇంకా అతను ఎందుకు విన్నర్ అయ్యాడు? ఆ తర్వాత ఇంకా 5th సీజన్ ఉంది కదా, 5th సీజన్లో విజయ్ సన్నీ విన్నర్ అయ్యాడు. ఆ టైంలో శ్రీరామ్ చంద్ర 3rd ప్లేస్లో ఉన్నప్పుడు మనీ ఆఫర్ చేశారు. కానీ శ్రీరామ్ చంద్ర అయితే 1 రూపీ కూడా తీసుకోలేదు. అతను 3rd ప్లేస్లోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసాడు. ఇంకా మనీ మొత్తం విన్నర్కే వెళ్ళిపోయింది. అది చూడటానికి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా 6th సీజన్ అయితే అబ్బో అలాంటి సీజన్ ఇంకా మళ్ళా రాదు. అసలు ఆ సీజన్లో జరిగిన ఆ పెద్ద సన్నివేశం గురించి మాట్లాడుకోవటం టైం వేస్ట్ తప్ప వేరే ఉపయోగమే లేదు. అసలు అదొక రకమైన సన్నివేశం లేండి, దాన్ని తీసేద్దాం. ఇంకా 7th సీజన్లో కూడా కొంత అమౌంట్ అనేది మరి భారీ అమౌంట్ కాదు కానీ కొంత అమౌంట్ ఇలాగే ఆఫర్ చేశారు, వెళ్ళిపోయింది. ఇంకా 8th సీజన్లో కూడా సేమ్ అలాగే ఎవ్వరూ మనీ తీసుకోలేదు. ఉన్న అమౌంట్ మొత్తం నిఖిల్ మాల్యక్కలకి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఈ 9th సీజన్ అనేది ఇది చాలా క్రూషియల్. వీళ్ళు పెట్టిన కామనర్ వర్సెస్ సెలబ్రిటీల్లో నేను చెప్పినట్లుగాని ఇలా జరిగితే ఒకళ్ళకి మనీ వస్తుంది, ఒకళ్ళకి విన్నర్ వస్తుంది. అది ఆ మనీ మోస్ట్లీ డెమాన్ పవన్ ఆర్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరిలోనే తీసుకుంటే వీళ్ళిద్దరిలోనే మనీ తీసుకుంటారు. లేదంటే వీళ్ళిద్దరూ తీసుకోకుండా ఉండాలి, అలా ఏదో అలా డిజైన్ చేస్తారు. నాకైతే ఖచ్చితంగా డెమాన్ కానీ ఇమ్మాన్యుయల్ కానీ తీసుకుంటారని అనిపిస్తుంది. అది ఎంత అనేది మనం డిసైడ్ చేయలేం కానీ వాళ్ళు ఎంత ఇస్తారనేది, బట్ తీసుకుంటారు అని మాత్రం అనిపిస్తుంది. ఏదైనా వాళ్ళల్లో ఎవరు తీసుకోవాలనేది విన్నర్ రన్నర్ అనేది వాళ్ళిద్దరే డిసైడ్ చేస్తారు అని మాత్రం నాకు అనిపిస్తుంది. అయితే నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో. జస్ట్ దానిని షోలాగే చూద్దాం. అయితే అక్కడ ఉన్న ప్రతి ప్లేయర్కి కూడా నిజమైన అభిమానులు ఉండొచ్చు, ఇంకా పెయిడ్ పిఆర్స్ లాగా కూడా ఉండొచ్చు. కానీ అభిమానంతో వాళ్ళ ఆపోజిట్లో ఉన్న ప్లేయర్స్ని నెగిటివ్ చేయటం, వాళ్ళని నెగిటివ్ మాటలు మాట్లాడటం, ఇలాంటివి అన్నీ అసలు ఇలాంటి థింగ్సే చెయ్యొద్దు. ఎందుకంటే ఇంకా 2 రోజుల్లో విన్నర్ రన్నర్ డిసైడ్ అయిపోయి అందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎవరి మూవీస్ వాళ్ళు, ఎవరి స్కిట్స్ వాళ్ళు, ఎవరి షోస్ వాళ్ళు, ఎవరి ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా బిజీ అయిపోతారు. అందరు కంటెస్టెంట్స్ గ్రూప్ కాల్స్ మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళందరి మీద 3 నెలలు రివ్యూస్ చేసుకున్న రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీగా మనీ సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా మధ్యలో అటు ఇటు కాకుండా పోయేది ఎవరంటే అభిమానులే. పిఆర్స్కి కూడా వాళ్ళకి పే చేస్తారు కాబట్టి వాళ్ళు హ్యాపీ. ఇంకా అభిమానులు అని చెప్పుకొని వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళ ఆపోజిట్ వాళ్ళని నెగిటివ్ చేసి అన్నీ మాట్లాడి మనమే మధ్యలో ఇదైపోతాం. కాబట్టి ఇలాంటివి ఏమీ వద్దు. ఎవరు విన్నర్ అయినా ఎవరు రన్నర్ అయినా షోలాగా చూద్దాం, షోని ఎంజాయ్ చేద్దాం, అంతటితో దాన్ని క్లోజ్ చేసేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చేసిన వీడియోలో నేను చెప్పిన చిన్న లాజిక్స్ కానీ మీకు ఎవరికైనా నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే నా వీడియోని హైప్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కూడా నార్మల్ మాటలతో మంచి మాటలతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో అన్ని రకాల టాపిక్స్ ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.